ఇలాంటి వాళ్ళలో ట్రీట్మెంట్ ఏమి ఇస్తాము? సో న్యాచురల్ గా కొంతమంది కన్సీవ్ అవుతుంటారు కాబట్టి ఫస్ట్ 3 months వాళ్ళని వదిలేస్తాం. సో న్యాచురల్ గా ట్రై చేయండి అని. ఒకవేళ 3 months లో కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళకు నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తామంటే ఓవ్యులేషన్ ఇండక్షన్, అంటే ఈ ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఫాలిక్యులర్ స్టడీ చేస్తాం, అంటే ఈ ఎగ్ ఓపెన్ ఉన్న సైడే మనకు పెరుగుతుందా లేదా అని చెక్ చేస్తాము. ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ ని మీట్ అవ్వమని చెప్తాము. అట్లా 3 to 4 cycles ట్రై చేసి వాళ్ళు అప్పుడు కూడా ప్రెగ్నెంట్ అవ్వలేదు అని అంటే వాళ్ళకు IUI ప్లాన్ చేయడం జరుగుతుంది. సేమ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ లో ఎలా చేస్తాము, ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ పెట్టి ఫాలికల్ వచ్చేసి సేమ్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉన్న సైడ్ పెరుగుతుందా లేదో చూసుకొని ఆ తర్వాత ఎగ్ రప్చర్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి రప్చర్ అయిన తర్వాత IUI చేయడం జరుగుతుంది. ఇట్లా ఈ IUI సైకిల్స్ 3 వరకు ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ IUI కూడా 3 cycles ఫెయిల్ అయితే మాత్రమే IVF వాళ్ళకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ న్యాచురల్ ఫస్ట్ ట్రై చేసి దాని తర్వాత టాబ్లెట్స్, దాని తర్వాత IUI, దాని తర్వాత IVF, ఇదంతా ఎప్పుడంటే హస్బెండ్ కౌంట్ బాగున్నప్పుడు మాత్రమే. ఫర్ సపోజ్ హస్బెండ్ కౌంట్ బాగాలేదు, కౌంట్ తక్కువగా ఉంది, మొటిలిటీ తక్కువగా ఉంది, మార్ఫాలజీ అంటే చూడడానికి కణాలు అనేటివి అంత సరిగ్గా లేవు అన్నప్పుడు ఆ స్వర్మన్ పారామీటర్స్ బట్టి మనము IUI చేయాలా IVF చేయాలా అనేసి మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో సింగిల్ ట్యూబ్ ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ అవ్వరని ఏం లేదు. దాన్ని బట్టి మనం ఈ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీరు కంపల్సరీ ప్రెగ్నెంట్ అవుతారు. థ్యాంక్ యూ.